హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు వినాయక చవితి కాబట్టి అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు పూజ, వినాయక చవితి పూజ అందరూ బాగా జరుగుతుంది అందరు కాడ. ఏమంటే ఈరోజు పూజ ఉన్నా కానీ మేమైతే వర్క్ వచ్చాం ఫ్రెండ్స్ ఈరోజు అయితే. ఎందుకంటే గోడలు అయితే ఇంకా అదేకాక ఇంకా వినాయక చవితి కాబట్టి ఇంకా వర్షాలు అయితే బాగా పడతాయి. అందుకోసం అయితే ఇంకా తొందరగా గోడలు లేపేయాలి ఫ్రెండ్స్. ఆ గోడ ముందర గోడలు అయితే లేపేయాలి ఈరోజు. అందుకోసం అయితే ఇంకా పండుగ వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, ఇంటికి లేట్ కొత్తున్నాడు వీడైతే. ఇంట్లో బాగా గట్టి పుట్టగాడు వీడు. మన పక్క చదువులు అయితే వినాయకుని కొద్దిగా కూర్చోబెట్టాడు ఫ్రెండ్స్. అందరూ బాగా వినాయక చతుర్థి అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఎంజాయ్ చేస్తే ఒక కామెంట్ చేయండి. ఈరోజు ఎందుకంటే ఇంకా పూజ ఉన్నగానే అయితే మేము పనికి వచ్చినాం ఈరోజు అయితే. ఎందుకంటే తొందర గోడలు అయితే లేచిపోవాలా. మళ్ళీ 2-3 రోజులు వానలు ఉన్నాయి. అందుకోసం అయితే ఇంకా గోడలు అయితే కడతాం. ఎందుకంటే మా పెద్దన్న ఆడ గోడ కడుతున్నారు. ఆ గోడ అయితే టాప్ లేపాలా. దానికి మా సీనియర్ ఆడ గోడ కడుతున్నారు. మా సీనియర్ అయితే ఆడ గోడ కడతాడు. ఎందుకంటే అది మెట్లది, అది కడితేనే ముందు మెట్ల వేయడానికి వస్తుంది. ఇంకా ఇది ఇంకా తెచ్చి కొట్టాలి ఫ్రెండ్స్. నేనైతే ఫ్రెండ్స్ మా సీనియర్ అయితే కడతాను కూడా. అన్న అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నా. మన సబ్స్క్రైబ్ చేస్తున్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పు. అందరూ బాగున్నారు. ఇది మెట్ల కూడా అన్నమాట. ఇది ఎందుకంటే ఇప్పుడు వర్షాలు కాబట్టి ఇంకా తొందరగా అయితే కట్టాలా. ఎందుకంటే ఇప్పుడు ఇది కడితేనే మనకి ముందు మెట్ల అయితే వస్తాయి. ఇట్లా మెట్లు అయితే వస్తాయి. ఇప్పుడు ఇది ముందు ఇది కట్టేయాలి. ఇంకా రేపు వచ్చి వాళ్ళు సెంట్రింగ్ వాళ్ళు వచ్చారన్నమాట. అదే సెంట్రింగ్ సామాన్ కూడా దించేసినారు ఆల్రెడీ. మనం తొందరగా కడితేనే ఇంకా వాళ్ళు సెంట్రింగ్ కొంటే రెడీ ఉన్నారు. ఎమ్మనే కొట్టేస్తారు, మన పని అయిపోతే ఎమ్మనే కొట్టేస్తారు వాళ్ళు సెంట్రింగ్ అయితే. అందుకోసం అయితే ముందు ఆ గోడ అయితే లేపాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సగానికి ఒక 6 అడుగులు కట్టాలి. 6 అడుగుల మీద కట్టాలి గోడ అది. ఎందుకంటే 6 అడుగుల పై నుంచి ఇక్కడికి మెట్లకైతే మెట్లు వస్తాయి అన్నమాట. 6 అడుగుల పై నుంచి. అందుకే ముందు ఆ గోడ కట్టాలా. రేపు వచ్చేసి కొంతమంది వస్తారు, కొంతమంది 6 పనికి. అందుకోసం అయితే ఇంకా 2 పార్లు అయితే రేపు పెట్టేది. ఇంకా ఎల్లుండి వచ్చి మెట్లు వేసేయాలా. ఇంకా ఆడికి ఒక 4 రోజులు ఇంకా పని బంద్ అవుతాయి ఫ్రెండ్స్. అంటే మనకి వర్క్ లేదు. ఒక 4 రోజుల దాకా ఇంకా వర్క్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు సెంట్రింగ్ కొట్టే వేరే వాళ్ళు మనుషులు, మేము వేరే వాళ్ళు. మేము మొత్తం గోడలు మాత్రమే కట్టేది. వాళ్ళు సెంట్రింగ్ వాళ్ళు సపరేట్ మళ్ళీ. అన్ని కొన్నిసార్లు మేమే కొడతాము, కొన్నిసార్లు వాళ్ళకి చిన్న అంతే మేమే కొట్టుకుంటాం. పెద్ద స్లాబ్ అంతా వాళ్ళే కొట్టేది, మేము కాదు కొట్టేది. దాన్ని మా పెద్ద గోడ కొడతాం. మనం కానీ ఎక్కాలి ఇప్పుడు గోడ. ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది మనకి. మా పిల్లలు ఎట్లు ఇస్తున్నాడు, మా పెద్దనే గొడవలు కడతాడు. మాలు తక్కువ కొడుతుంది, ఇంకా కలపాలి మాలైతే. మా పెద్దలు అప్పుడే కట్టినా గోడ అయితే. ఇంకా వదిలించి మేమైతే అది కట్టినా ఫ్రెండ్స్. మొత్తం సార్ లెవెల్కి అయితే మొత్తం కట్టి పెట్టినాం మొత్తం అయితే. మా అమ్మ విలువలు వాడైతే బాగా కడుతున్నారు. ఇంకా మొత్తానికి అయితే ఈ 2 పార్లు అయితే అయిపోయినా ఫ్రెండ్స్. జంపు అయితే ఈ పార్ మొత్తం జంపు అయిపోయింది. ఈ పార ఆడ కొద్దిగా ఉంది. ఇదైతే ఈరోజు అయితే ఈ టాప్కి అయితే గోడ లేచిపోతుంది. ఇంకా చెప్పరా ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆపనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కానీ గోడ ఎక్కాల. ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది. అన్నం తినే పాటని ఏమన్నా అయితే వీడియో తీస్తున్నా. మన సబ్స్క్రైబర్కి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పాలని. లైక్ చెప్పు. లైక్ ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ గోడ ఎక్కుతున్నానంటే చూసి ఓకే ఫ్రెండ్స్, గోడకైతే వర్కైతే ముందు పెడుతున్నాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్లాగ్లో వెళ్తే కలుద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇటా కరిచేసి ఇంకా